హలో బడీస్. ఇది అరేనా ప్లే అనమాట. బెంగళూరులో చాలా బాగుంటుంది. సాటర్డే సండే వస్తే ఫుల్ రష్గా ఉంటుంది. సో మండే టు థర్స్డే వెన్స్డే ఆ టైంలో వెళ్తే ఆఫర్ ఉంటుందన్నమాట. వీఆర్ బ్యాచ్ అనమాట మా టీంలో వాళ్ళు అందరం కలిసేసి బెంగళూరులో జస్ట్ అలా వెళ్ళామన్నమాట. సడన్గా వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాము, కానీ వెళ్ళలేకపోయాము. దీంట్లలో అయితే ఇక్కడ ప్లే అనేసి ఉంటుంది కదా, లోపల త్రో బాల్ ఉంటుంది, షూటింగ్ ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఇంకొకటి లేజర్ గేమ్ ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. మేము వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే నవ్వుకొని చచ్చిపోయాము లేజర్ గేమ్ ఆడేటప్పుడు. ఇదైతే జస్ట్ ఫస్ట్ రోమింగ్ వేసేసి ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆడాలి అనేసి ఫస్ట్ ప్లేయింగ్ చేసేద్దాం అనేసి జస్ట్ వెళ్తూ ఉన్నారు. తను గిరీష్, రాహుల్, అరఫత్, ర్యామ్ అండ్ దీపిక వీఆర్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకొక టీం ఉంది, ఆ టీం వస్తామని సడన్గా హ్యాండ్ ఇచ్చేస్తారనమాట. మేము వచ్చేసి ఇప్పుడైతే మేము బాగా ఎంజాయ్ చేస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేమైతే మంచిగా చూసామన్నమాట. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమున్నాయి ప్లే గేమ్స్, ఏమేమి ఆడవచ్చు ఏమేమి ఆడకూడదు అనేసి ఫస్ట్ చూసుకుంటా వెళ్ళామనేసి. ఇది డిస్ప్లే అనేది డెమో చేస్తుంది అనమాట మనకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మనం ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏమి అనేది తీసుకోవాలన్నమాట. అంతే. దాని తర్వాత ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంది, మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. కాకపోతే మేమేంటంటే సరే మనకేం సంబంధం లేదు అనేసి వచ్చేవాళ్ళు వచ్చినట్టు అందరం బాగుండేది అనేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ ఏరియా వచ్చేసి సజ్జాపూర్ రోడ్లో ఉంటుంది. కైకండ్రల్లి నియర్ బై ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళాలి, లేఅవుట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక ఫోటో తీస్తామంటే హే అని చేతులు ఎత్తుతూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట మేమందరం కలిపి. ఇంక మా దీపిక అనేసి రాహుల్, అరఫత్, గిరీష్ వీఆర్ టీమ్ అనమాట. మా కెప్టెన్స్ అంతా వీళ్ళంతా. మేము ఇప్పుడు కోచింగ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ నియర్గా మేబీ ఇంకా ఒక 1 month 2 monthsలో జాబ్ కూడా ప్లేస్ అవుతాం అనమాట. జస్ట్ ఆ రోజు మాకు అంటే ఆఫీస్ లేదనేసి మేము ఇలా బయటకు వచ్చేసాము. మార్చ్ మ్యాడ్నెస్ వెళ్ళనమాట. మంచి క్రియేటర్స్, యాక్చువల్గా మంచి ఫన్ కూడా ఉన్నింది, మంచిగా ఉన్నదన్నమాట. చూడండి ఫోజులు ఎలా ఇస్తూ ఉన్నారో. ఈ గిరీష్ అయితే ఇంకా ఎక్కువ అనమాట. సో మీరు కరెక్ట్, నేను కాదు అంటున్నాడు. సెక్యూరిటీ బాయ్ పోతూ ఉన్నాడు. ఇక్కడైతే చెట్లు కానీ అన్ని చిన్న మొక్కలు కానీ అంతా చాలా బాగున్నాయి అనమాట. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ ఒకసారి వచ్చానమాట. వచ్చేసి జస్ట్ ఏం ఆడలేదు. తర్వాత మేము వచ్చేసి రేసింగ్ ఉంటుంది ఇక్కడ, రేసింగ్, హై జంపింగు. ఇక్కడ వచ్చేసి ఇవి డాల్స్, బాల్స్ లైక్ మనము ఈ స్టార్ మహిళలో చూసినట్టు ఉంటాయన్నమాట. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు గో అండ్ విజిట్ అట్ ఫ్రీ టైమ్స్. అట్లీస్ట్ మినిమం మీరు 3,000 రూపాయలు పెట్టుకోవాలి ఒక్కొక్క పర్సన్కి. అప్పుడే కానీ మీరు అనుకున్న గేమ్స్ అన్నీ ఆడగలుగుతారు. ఇక్కడ వచ్చేసి జస్ట్ మేము వచ్చాము. వచ్చిన తర్వాత ఇది ఉంటుంది కదా, రేసింగ్, స్కేటింగ్ అనమాట. స్కేటింగ్ తర్వాత ఇక్కడ పైన జంపింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే యాక్చువల్గా ఇది మనకు త్రోబాల్ జంపింగ్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కాఫీ షాప్స్ కానీ, టీ స్టాల్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఫుడ్ ఐటమ్స్ కానీ ఎవ్రీ ఒకటి ఉంటుంది. బట్ కాస్ట్లీ ఎక్కువ అనేసి మేము తినలేదు. ఇక్కడ వచ్చేసి పైనుంచి దూకుతారు కదా, జస్ట్ రోప్ ద్వారా వచ్చేసి ఏమేమి పట్టుకోవాలి, ఏమేమి చేయాలి అనేది దాని ద్వారా వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి లేజర్ మొత్తం అంతా. ఇక్కడ మనకు ఇవి ఉంటాయి అన్నమాట, సిరామిక్స్ టేబుల్స్ కానీ లైక్ కప్పుల్స్, బౌల్స్ అంతా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి జంపింగ్ అనమాట. చూస్తున్నారు, క్లైంబింగ్ పైనుంచి దూకుతారు కదా, అదే అనమాట. ఇక్కడ వచ్చి డాషింగ్ కార్లు ఉన్నాయి. ఇక్కడ కూడా వెళ్ళేసాము. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. జస్ట్ ఇది వచ్చేసి ఇంట్రొడక్షన్ మాత్రమే. జస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, అరౌండ్ ప్లే అరీనాలో ఏమేమి ఇంపార్టెంట్గా ఉంటాయి అనేది మాత్రం చూపిద్దామనేసి నేను చూపిస్తూ ఉన్నాను. ప్లే అరీనా చూస్తున్నారు కదా, ప్లే అరీనా. ఇక్కడ వచ్చేసి ఆఫ్ రోడ్ అంటే అది బైక్ లాగా ఉంటాయి కదా, ఇసుకల్లో మనం పోతాం కదా, అక్కడ అనమాట. చూడండి, ఇక్కడ కూర్చొని తీస్తూ ఉన్నాం అనమాట. చూడండి, నేను వీడియో తీస్తాను అంటే ఇంకా లేదు బ్రో నువ్వు కూడా కూర్చొని అంటున్నారు. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఒకసారి వెళ్ళండి. బట్ ఫ్యామిలీతో వెళ్ళేసి లేజర్ గేమ్స్ ఆడండి. లేజర్ గేమ్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే అది ఈ వాళ్ళకి లేజర్లు షూట్ చేసేది అనమాట. ఈ ఆఫ్ రోడ్ వస్తుంది అనమాట. ఇవి మనకు బైకులు లాగా ఉంటాయి అన్నమాట. చాలా సెక్యూరిటీగా ఉంటుంది.
ఇక్కడ కనిపిస్తున్నాం కదా, ఇస్రామ్ అనమాట. మేమే వచ్చేసాం యాక్చువల్గా. ఇదంతా చూపించేద్దాం అనేసి ఒక చిన్న వీడియో తీసామన్నమాట. సో గైస్, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. గో కార్టింగ్ ఇది కూడా, ఈ రేసింగ్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ రేసింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అది కూడా ఒక్కొక్కటి భాగంగా విభజిస్తాను అనమాట. ప్లే అరీనా అంతా అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే, మనం రష్ లేని టైంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. లేదు మనకి రషింగే కావాలి అనుకుంటే జస్ట్ టైమింగ్స్ ఇస్తారనమాట, మనం ఏమేం చేయలేము అనమాట. సో అందుకు కాబట్టి ఫ్రీ టైంలో వెళ్తే మనం ఏమేమి చూడాలనుకుంటున్నామో ఎవ్రీథింగ్ మంచిగా చూసుకొని రావచ్చు. ఓకే, ఇక్కడ ఇది అన్నమాట. లాస్ట్ ఇది వేస్తామట, లాగేస్తారు చేతికి ఎవరెవరు ఏమి అనేసి. ఇదే గాయస్. సో మీరందరికీ నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.